అలా చెప్పకండి డాక్టర్. ఇది అబద్ధం చెప్పండి డాక్టర్. నా ఐశ్వర్యకి ఏం కాకూడదు. 1,00,000 మందిలో ఇలా ఒకరికి జరుగుతుంది మహేంద్ర. కడుపులో ఉన్న బేబీ పెరిగే కొద్దీ ఐశ్వర్యకు ప్రమాదం పెరుగుతుంది. ఐశ్వర్యకి ఏం కాకూడదు. నా ఐశ్వర్యకి ఏం కాకూడదు. తను నిండు 100 ఏళ్ళు బ్రతకాలి డాక్టర్. మీరేం చేస్తారో నాకు తెలియదు. ప్లీజ్ నా భార్య మాత్రం క్షేమంగా ఉండాలి డాక్టర్. తను క్షేమంగా ఉండాలంటే గర్భసంచికి పాకిన క్యాన్సర్ని తొలగించాలి. అంటే అబార్షన్ చేయాలి. అలాగే గర్భసంచిని పూర్తిగా తీసేయాలి. కృష్ణ అని పేరు పెట్టుకుని డాక్టర్ పిచ్చిది. పుట్టక ముందు ప్రాణాలు పోతాయని తెలిస్తే ఐశ్వర్య తట్టుకోలేదు డాక్టర్. ఈ విషయం చెప్తే ఐశ్వర్య ప్రాణత్యాగం చేస్తానంట డాక్టర్. కానీ నాకు నా బంగారం కావాలి డాక్టర్. నా ఐశ్వర్య కావాలి. పురిట్లోకి రాకుండానే అమ్మని హత్య చేసే బిడ్డ మాకొద్దు డాక్టర్. అబార్షన్ చేశాడు డాక్టర్. అబార్షన్ చేశాడు. నా ఐశ్వర్యని మాత్రం కాపాడండి డాక్టర్. ఈ విషయం ఐశ్వర్యకి చెప్పొద్దు డాక్టర్. వాట్ మహేంద్ర? అవును డాక్టర్. మా వాళ్ళకు కూడా తెలియకూడదు. ఎవరికి చెప్పొద్దు. ఇది విని తట్టుకునే శక్తి ఎవరికి లేదు. అబార్షన్ చేసాక కూడా గర్భసంచి తీసేసినట్టు ఎక్కడ చెప్పొద్దు. ఇదొక్క హెల్ప్ చేయండి డాక్టర్. ప్లీజ్ 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 డాక్టర్. నేను ఎన్ని తప్పులు చేసినా నా బంగారం నన్ను క్షమించింది బ్రో. నన్ను మనిషిని చేసింది. ప్రాణంగా చూసుకుంది. అలాంటి బంగారాన్ని దూరం చేసుకోలేక నా బిడ్డని నేనే చంపేశాను. ఈ చేతులతో చంపేశాను. ఈ చేతులతోనే చంపేశాను. నేను చంపేశాను బ్రో. ఈ చేతులతో. నువ్వు హత్య చేయలేదురా, త్యాగం చేశావు. నీతో పాటు నీ బిడ్డ కూడా ప్రాణత్యాగం చేసింది. తల్లి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఈ ప్రపంచానికి రానవసరం లేదనుకుంది. మాట రాకపోయినా మనోవేదనతో కన్ను మూస్తూ తనమ్మని కాపాడుకుంది.